హాయ్ హలో దిస్ ఈజ్ యువర్ విజయ్ అభిరామ్. వెల్కమ్ టు స్టూడియో వన్ వంటిల్లు. రోజు సరికొత్త వంటకాన్ని పరిచయం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా సరికొత్త వంటకాన్ని పరిచయం చేయబోతున్నాను. ఆ వంటకం పేరు ఏంటంటే ఆలు ఎగ్ మసాలా. ఏంటి ఆలు ఎగ్ రెండు కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా? ఇది యూజువల్గా బీహార్, ఒరిస్సా అటు సైడు చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. అక్కడ ఆలు బాగా తింటుంటారు. ఆలులో ఏది వేసుకున్నా వాళ్ళు హాయిగా తినేస్తారు. మనం ఇక్కడ టమాటా ఎలా వాడతామో అక్కడ కూడా ఆలు అలాగే వాడతాం అనమాట. సో ఆ బీహార్ నార్త్ ఇండియన్ అటు సైడ్ చేసే కర్రీని ఈరోజు మనం చేయబోతున్నాము. సో ఆ కర్రీ చేసే విధానం ఏంటో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కార్న్ ఫ్లోర్, ఉల్లికాడలు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, శనగపిండి, వాము, గరం మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇదండి మొత్తానికి మనం ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఇప్పుడు చేసే విధానం ఎలానో ఒకసారి చూసేద్దాం. సో ముందుగా మనం ఇలాంటి ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసేసుకొని వేడైన తర్వాత ఇమీడియట్గా ఆయిల్ పోసుకుందాం మనం. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆబ్వియస్గా, ఎందుకంటే ఒకవైపు అల్లం వెల్లుల్లి చాప్ చేసాము, మళ్ళీ ఈ రాగర వాళ్ళు కూడా ఎక్కువ భువనేశ్వర్ సైడ్ ఆలు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఆలులో ఏదైనా వేసి తినేస్తారనమాట. ఈసారి అందుకే మనం కూడా కొత్తగా ట్రై చేద్దామని ఆలులో ఎగ్ వేసి వాళ్ళు చేసే కర్రీని మనం ఈరోజు ట్రై చేయబోతున్నాం అనమాట. సో కొంచెం ఆనియన్ లైట్గా బ్రౌన్ అయ్యాయి. ఇమీడియట్గా మనం పచ్చిమిర్చి
కొంచెం ఇది యాక్చువల్గా బీహార్లో చేసినట్టు కాకుండా మనకు యాక్చువల్ సౌత్ ఇండియన్లో మనం ఎలా చేసుకొని తింటామో కొంచెం ఆ టైప్లో తింటున్నాం. ఎందుకంటే వాళ్ళు బీహారీ వాళ్ళు టమాటా అదన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఆలు వేస్తారు ఎగ్తో పాటు. మినిట్స్ ప్లేట్ పెట్టేసి ఉంచేద్దామండి, ఆలు కొంచెం ఉడకాలి కాబట్టి. సో మన ఆలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టుంది. 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి తీసేసుకుందాము. వేసుకోవద్దు, అందుకే ఇప్పుడు వేసాం కాబట్టి వాటర్ వచ్చేస్తుంది. ఆ వెంటనే కారం వేసుకుందాం మనము, రెడ్ చిల్లీ పౌడర్. మీకు స్పైస్ ఎంత అవసరం బట్టి దాన్ని బట్టి వేసుకోవచ్చు. యూజువల్గా అయితే పావు కిలో ఎంత ఉంటుందో ఏదైనా సరే, ఆలు కానీ పన్నీర్ కానీ వాట్ ఎవర్ యూ కుక్, ఏదైనా కుక్ చేసినప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటాం మనము పావు కిలోకి 250 గ్రామ్స్. ఇక నేను ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ కొబ్బరి పాలు వేసుకోవచ్చు, కొబ్బరి పేస్ట్లా కూడా వేసుకోవచ్చు. మొదలు చెప్పినట్టుగా మనకు థిక్ గ్రేవీ రావాలంటే కొబ్బరి ఇలా పచ్చి కొబ్బరితో పాటు వేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా వేసుకున్నాను. సో కొత్తిమీర వేసుకున్నాము. సో ఒకసారి కలిపేసుకొని సో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మరి థిక్గా వచ్చేసింది గ్రేవీ కాబట్టి కొంచెం అడుగంటకుండా వాటర్ పోసుకుందాం మనం. ఇలా యోల్క్ అంటుంటాగా, యోల్క్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో విరిగిపోకుండా ఉండాలి. అది కాకుండా మీరు ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది.
ఒకవేళ మీరు ఫ్రై చేసుకున్నారనుకోండి ఎగ్స్ని, టెండర్ లీవ్స్ మంచిగా అలా స్ప్రింకిల్ చేసుకున్నామంటే చాలా. సో ఫైనల్గా మన ఆలూ ఎగ్ మసాలా బిహార్ స్పెషల్ కర్రీ రెడీ అయిపోయింది. సో బీహార్లో యూజువల్గా బాగా ప్రిఫర్ చేస్తుంటారు. మనం కూడా ఇలా ఆలూలో ఎగ్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీ ఇంట్లో కూడా మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఇవాళ మన రెసిపీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టూడియో 1. దిస్ ఇస్ అభిరామ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. టాడా.